పాల్ సింగ్ వర్సెస్ పంజాబ్ దాంట్లో ఆయన ఎస్టాబ్లిష్ చేసిన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ వనరులు ప్రజలవి, వీటిని ప్రైవేటైజ్ చేయకూడదు. దీంట్లో అందరికీ ఎంటర్ అవ్వడానికి ఏ విధంగా కావాల్సిన వాళ్ళు వాడుకోవడం, ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వీటిని వాడాలన్న ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మీరు ఈ లులు ఆర్డర్ చూసినట్టయితే ఊరిలో చాలా చక్కటి ఆధారమైన బీచ్కి దగ్గరగా ఉన్న ఈ జాగా ప్రైవేటైజ్ చేసి మాల్ పెట్టుకుంటామంటున్నారు. పెట్టుకుంటే తప్పులేదు, వాళ్ళు కమర్షియల్ రేట్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు, దాన్ని మనం ఏమంటం లేదు, ఫ్రీ మార్కెట్ వాళ్ళ ఇష్టం. పబ్లిక్ ల్యాండ్ని తక్కువ ధరలో ఇచ్చి, నిజంగా స్టడీ చేస్తే మొదటి 3 సంవత్సరాలు అట ఫ్రీ అట, ఆ తర్వాత దాన్నేమో 99 years ఇచ్చారు, లీజ్ ఇచ్చారు. ఇది సిఆర్జెడ్ 2లోకి వస్తుంది. సిఆర్జెడ్ 1 అంటే ఇసుక, సముద్రం పక్కన ఉన్న ఇసుక భాగం. ఇది సిఆర్జెడ్ 2లో వస్తుంది. దీనిలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ అంటే ఎటువంటి నిబంధనలు, ఇక్కడ బోర్ బావులు లేకూడదు, ముఖ్యమైనది. కన్స్ట్రక్షన్ అంటున్నారు, ఎలా కన్స్ట్రక్షన్ వేస్తారు బోర్ బావులు లేకుండా, ఇటువంటి చాలా టెక్నికాలిటీస్, రిస్ట్రిక్షన్స్ చాలా అవన్నీ ఉల్లంఘన చేసి ఇచ్చారు. కన్స్ట్రక్షన్ హైట్ కూడా చాలా తక్కువలో ఉండాలి. సో దీని గురించి ప్రజలు చాలా ఇష్టపడటం లేదు, చాలా ఉద్రేకపడుతున్నారు. చుట్టుపక్కల ట్రాఫిక్, పొల్యూషన్, కాలుష్యం, ఇటువంటి ప్రెషర్, మిగతా కమర్షియల్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంది. చుట్టుపక్కల చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎట్లాగైనా వెనక్కి తీసుకోవాలి అన్న ఈ ఉద్యమంకి పోయిన వారం ఒక శ్రీకారం చుట్టారు. ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ అవుతున్నది. 1st of September ఒక పబ్లిక్ హియరింగ్, ప్రజల తరఫున ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టదలుచుకున్నాం. రెండోది దాని తర్వాత బ్యాలెట్ పేపర్ పెట్టి ఒక పబ్లిక్ ఒపీనియన్ సేకరించడం, అయినాక ప్యాంఫ్లెట్స్, కరపత్రాలు లాంటివి ఇవ్వడం, ప్రోగ్రామ్స్. ఇంకా దీని మీద 1st of సెప్టెంబర్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి చేయాలని చెప్పి నలుగురు ఇష్టపడ్డారు. దీంట్లో ఈ విధంగా ప్రైవేటైజింగ్ మానేసి పబ్లిక్ పర్పస్, ఇప్పుడు ఇచ్చిన జాగా ఏదో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు, ఒక కల్చరల్ ఈవెంట్ ఇన్స్టిట్యూషన్కి కాదు, ఒక పార్క్ కాదు, ఒక ఏదో శిల్పారామం లాంటి అందరూ ఇష్టపడే ఆర్ట్ అండ్ ఆర్టిజన్స్కి కాదు, ఒక కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి, ప్రాఫిట్ మేకింగ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇవ్వడానికి మళ్ళా కాదు. ఈ జాగా మా ప్రజలకే ఉండాలి అన్న దీని గురించి పబ్లిక్ ఒపీనియన్ సేకరించి ప్రెషర్ పెట్టి ఏ విధంగా అయినా దీన్ని విత్డ్రా చేయాలని ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టే ఉద్దేశంతో ఇది ముందుకి ఇంకా ప్రోగ్రామ్స్ జరుగుతాయని